హెచ్డిఎంఆర్ పార్ట్ 2 ఇది ఫ్రెండ్స్. ఇది పాలిష్ చేయడం ఎలాగన్నది చూడండి. ఇప్పుడు ఇది మనం ఎల్లో ఒకర్ పౌడర్ అప్లై చేసిన తర్వాత ఎమరీ పేపర్ 150 నెంబర్తో ఇలా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. స్మూత్గా వస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత ఇది ఎక్స్టీరియర్ షీలర్ ఏషియన్ ఎక్స్టీరియర్ లెగ్జర్ పాలిష్. ఇది ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మందంగా వేయాలి పాలిష్. షీలర్ అనమాట ఎక్స్టీరియర్. ఇలా అప్లై చేసుకోండి. ఒకసారి వేసిన తర్వాత పాలిష్ ఇలాగా ఒక 15 మినిట్స్ ఆగి మళ్ళీ వేయండి. డ్రై అవుతుంది. ఇది బాగా డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ మళ్ళీ వెంటనే అప్లై చేయండి. ఒక 15 మినిట్స్ గ్యాప్ తర్వాత ఇలా వస్తుంది. షీలర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ 150 నెంబర్ ఎమరీ పేపర్ తీసుకొని 3M పేపర్ మళ్ళీ రఫ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది మళ్ళీ ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. అడ్వైస్ ఫ్రీగా చెప్తాను. ఇలా అప్లై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పౌడర్ అప్లై చేయకముందు ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ ప్రాసెస్లో ఉన్నట్టు పౌడర్ అప్లై చేసిన తర్వాత 150 పేపర్తో శాండింగ్ చేశాక ఇలాగ షీలర్ అప్లై చేయాలి.